జన్మేజయుడు అడిగాడు, గురువుగారు ఈ ఐదుగురు ఎవరు? ఈ ఐదుగురు క్షత్రియుల కథ మేము వినాలి అంటే, ఈ ఐదుగురు రక్తమేరా మీలో ప్రవహిస్తుంది. ఈ ఐదుగురు మీ తాతలు ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు ఈ భూమండలాన్ని ఏలుతుండగా అప్పుడు జరిగిన కథని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. నా గురువుగారైన వేదవ్యాసుడు తన మనోనేత్రంతో మొత్తం వాళ్ళ జీవితాల్ని చూచి రాసిన మహాభారతాన్ని విని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. మహాభారతానికి ఇంకొక పేరు జయ. ఏ మహాభారతాన్ని వింటే అంతా మంచే జరుగుతుందో, అంతా జయమే జరుగుతుందో, అలాంటి ఒక మహాభారతాన్ని నేనివాళ మీకు చెప్పబోతున్నానని చెప్తూ మహాభారతాన్ని మొదలుపెట్టాడు వైశంపాయనుడు. ఆ వైశంపాయన ఉవాచ అనే దీంతో మొదలవుతుంది. ఇవాళ ఈ మొత్తం ఆది పర్వం నుంచి భీష్మ పర్వం వరకు చెప్పిన వైశంపాయనుడు కళ్ళల్లో చూసిన జన్మేజయుడు, ముగ్గురు తమ్ముళ్ళు కలిసి, గురువుగారు ఆ రోజు భీష్ముడు చేసిన త్యాగం ఈ సమస్త భూమండలానికి మంచి చేయటానికనేది మా యొక్క ముత్తాతలలో ఇంత పెద్ద త్యాగం ఉందా? మా తాతలలో ఇంత ధైర్యం ఉందా? మాకిప్పుడే ఈ భీష్మ పర్వం అయిపోతూ మాలోని భయం మొత్తం తగ్గి మాకు ఆ పాండవులు కళ్ళ ముందు కనపడుతున్నారు. వాళ్లలోని స్ఫూర్తి మా హృదయాల్లో ఉంది. ఇక ఈ శర్మ యొక్క శాపము కూడా మమ్మల్ని భయపెట్టలేదు అని వాళ్ళు చెప్తుండగా ఇప్పుడు మళ్ళీ వైశంపాయనుడు ద్రోణపర్వంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు వైశంపాయనుడు తన శిష్యులైన జన్మేజయుడికి చెప్తున్నాడు ఏమిటంటే, భీష్ముడు నేల కొరిగిన తర్వాత అక్కడ పాండవులందరూ ఎంతగానో బాధపడిన వారై పాండవులందరూ వారి శిబిరాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఆ రాత్రి పాండవులెవ్వరూ సరిగ్గా నిద్రపోలేదు. ఎందుకంటే ఆ భీష్ముడనే ఒక పెద్ద వృక్షం ఆ రోజు నేల కొరిగింది. పాండవుల యందు ధర్మానికి స్ఫూర్తే భీష్ముడి నుంచి వస్తుంది. అలాంటిది ఆ భీముడు, ఆ యుధిష్ఠిరుడు, ఆ నకుల సహదేవులు చాలా కష్టంగా నిద్రలోకి జారుకున్నారు. కానీ అర్జునుడు మాత్రం ఇంకా ఆ బాధని దిగమింగుకోలేక కన్నీరు పర్యంతం అవుతూనే ఉన్నాడు. ఎందుకంటే అర్జునుడికి తగిలిన గాయం ఆ భీష్ముడు పడిపోవటం అనేది ఇక ఆ జన్మలో అది మానటం అనేది అసాధ్యం. అది అర్జునుడు ఏది జరగకూడదనుకున్నాడో, తన చేతులుగా ఏది చెయ్యననుకున్నాడో తన జీవిత కాలంలో, అలాంటిదొకటి అర్జునుడు చేసేయటం జరిగింది.